హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి, అలాగే 10, 15, 7 ఎకరాలకి సంబంధించిన రైతులకి యాసంగి సీజన్కి సంబంధించిన నిధులైతే రాలేదు. మరి ఈ సీజన్లోనన్నా వస్తాయా రావా అనే అంశాలతో పాటు ఈరోజు ఎంతవరకు నిధులు ప్రభుత్వం జమ చేయబోతుంది, ఏ జిల్లాలలో ఆ నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాలు అనేవి స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి. మర్చిపోకుండా వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో జూన్ 16వ తారీఖు నాడు 4వ విడతకి సంబంధించిన రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం 6,000 రూపాయలతో దాదాపుగా 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళకి జమ చేసి ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి నిధులని జమ చేశారు అనే డౌట్ చాలామందిలో ఉంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో 6,400 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 4 రోజులలోనే 6,400 కోట్ల రూపాయల నిధులు అనేవి ఇప్పటివరకు బదిలీ చేయడం జరిగింది. సో ఇంకా మరి 6 ఎకరాలకి, 7 ఎకరాలకి, 10 ఎకరాలకు వస్తాయా రావా అని డౌట్ ఉండొచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా వేస్తామని చెప్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల సమయం ఉంది. రేపు శనివారం, ఆదివారంలలో ఒకవేళ మిస్ అయినా కూడా 3 రోజులలో ఇంకా దాదాపుగా 2,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ కావడం జరిగింది. మొత్తం 70,11,000 మంది వరకు అంచనా వేసింది ప్రభుత్వం అయితే. సో అలాగే కొత్తగా పట్టాలు పొందిన రైతులకి సంబంధించి ఇప్పటివరకు 5 లక్షల కొత్త అప్లికేషన్లు వచ్చాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 5వ తారీఖు అవతల ఎవరైతే పట్టాలు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయో వాళ్ళకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. జూన్ 5 తర్వాత పట్టాలు పొందిన వాళ్ళు జూన్ 20వ తారీఖు వరకు సంబంధిత మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకోండి అని సూచనలు చేసింది. సో అలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇప్పటివరకు 5 లక్షల మంది ఉన్నట్లుగా సమాచారం. ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే ఈరోజు సమయం ఉంది. ఒకసారి మీ అగ్రికల్చర్ ఆఫీసర్లని కాంటాక్ట్ అవుతే రేపు కూడా కొన్ని ప్రాంతాలలో అవకాశం కలిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఒకసారి రైతు భరోసాకి సంబంధించిన లెక్కలు చూసుకుంటే 4 రోజులలో 6,400 కోట్ల రూపాయలు. జూన్ 16వ తారీఖు నాడు 1 ఎకరం 2 ఎకరాలు, జూన్ 17వ తారీఖు నాడు 3 ఎకరాలు, జూన్ 18వ తారీఖు నాడు 4 ఎకరాలు, జూన్ 19వ తారీఖు నాడు 5 ఎకరాలు. సో ఇప్పటి వరకు 70 లక్షలలో 62,74,000 మంది రైతుల ఖాతాలలోకి 6,000 కోట్ల రూపాయల మేర నిధులు అనేవి సుమారుగా జమ అయ్యాయి అనేది ఇక్కడ మీరు పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో గత యాసంగికి సంబంధించిన నిధుల గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న మరి వస్తాయా రావా అన్న, పరిస్థితి ఏంది అన్న అని సో ఇప్పటి వరకు యాసంగికి సంబంధించిన నిధుల గురించి అయితే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రాలేదు. బహుశా ఆ నిధులు రాకపోవచ్చు అనే భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయన్నమాట. ఒకవేళ ఆ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఖచ్చితంగా రాబోయే వీడియోలలో మీకు సమాచారం ఉంటుంది. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా అందిస్తుంటాను కాబట్టి సపోర్ట్ చేయండి. మీ తోటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ధన్యవాదాలు.